ఒక నియోజకవర్గం, ఒక పార్టీ, కానీ రెండు శక్తి కేంద్రాలు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయా? ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ ఇన్ఛార్జిగా సీన్ మారిపోయిందా? ఎవరిని నమ్మాలో తెలియక పార్టీ కేడర్ అయోమయంలో పడిందా? బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరటం పార్టీకి బలమా లేదా కొత్త తగాదాలకు కారణమా? ఒకవైపు లోకల్ నాయకత్వం అనే వాదన, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ ఇన్ఛార్జ్ అనే సెంటిమెంట్. ఈ రెండింటి మధ్య బాన్స్వాడ కాంగ్రెస్ ఇప్పుడు రెండు ముక్కలైందనే టాక్ ఎంతవరకు నిజం? ఇన్ఛార్జ్ను తప్పించేందుకే వ్యూహాలు పన్నుతున్నారా? సస్పెన్షన్ల వెనుక అసలు రాజకీయ లెక్కలు ఏంటి? బాన్స్వాడ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తోంది. కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం పార్టీ అంతర్గత విభేదాలకు బ్రేక్ పడడం లేదు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చిల్లిందనే టాక్ నడుస్తోంది. బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి వలస వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పోచారం చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడంతో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. ఎమ్మెల్యే పోచారంతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరడంతో ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులకు ఎమ్మెల్యే అనుచరులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వెళ్లిందట. రెండు వర్గాల నేతలు కార్యకర్తలు మధ్య గొడవలు కూడా జరిగి అవి కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయట. ఇరువురి అనుచరులపై కేసులు కూడా నమోదు కూడా అయినట్లు సమాచారం. అయితే తాజాగా పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోచారం వర్గీయులు అధిక సంఖ్యలో గెలుపొందడంతో కాంగ్రెస్ క్యాడర్ తన వైపు ఉందని పార్టీ పెద్దలకు చెప్పారట సదరు ఎమ్మెల్యే. మరోవైపు తన వర్గీయులు మేజర్ గ్రామ పంచాయతీ స్థానాల్లో గెలుపొందారంటూ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి కూడా అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చారట. ఇక్కడి వరకు అంతా బానే ఉన్న అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి అనుచరులు యూత్ కాంగ్రెస్ నాయకులు ముగ్గురిని పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ రవీందర్ రెడ్డి అనుచరులను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం. దీంతో మరోసారి అసహనం వ్యక్తం చేశారు రవీందర్ రెడ్డి. ఓవైపు ఎమ్మెల్యే పోచారం అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేయడంతో ఆయన అనుచరులు ఉత్సాహంతో ఉంటే ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి మాత్రం నిరాశలో ఉన్నారు. తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో రవీందర్ రెడ్డి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడి చేసిన తనను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుచరుల వద్ద వాపోయారట. మరోవైపు ఎల్లారెడ్డి నుంచి వలస వచ్చిన పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి తమకు వద్దు అని ఎమ్మెల్యే పోచారం అనుచరులు బహిరంగంగానే చెబుతున్నారట. లోకల్గా ఎమ్మెల్యే పోచారం నాయకత్వం ఉండాలని, నాన్ లోకల్ అయిన ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లిపోవాలని అంటున్నారట. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి పొమ్మనలేక పొగపెడుతున్నారనే టాక్ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొదటగా అనుచరులు, తర్వాత యూత్ వింగ్ ముఖ్య నాయకులు సస్పెండ్ చేసి అధిష్టానం ఏనుగు రవీందర్ రెడ్డిని కూడా పార్టీ ఇన్ఛార్జి నుంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ పై ప్రభావం పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లోపలి తగాదాలు మరోసారి బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యే పోచారం వర్గం ఒకవైపు, పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మరోవైపు. ఈ ఆధిపత్య పోరులో పార్టీ శ్రేణులు నలిగిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుచరులు సస్పెన్షన్లు, యూత్ కాంగ్రెస్ నేతలపై చర్యలు, ఇన్ఛార్జీల మార్పుపై గుసగుసలు ఇవన్నీ రానున్న మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్కు మైనస్గా మారుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇక పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన నేతను పక్కన పెట్టే ప్రయత్నమా లేదా లోకల్ ఎమ్మెల్యే నాయకత్వాన్ని బలోపేతం చేసే వ్యూహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది మాత్రం పార్టీ అధిష్టానమే. మొత్తానికి బాన్సువాడ కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ గ్రూపు రాజకీయం పార్టీ భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో, ఇన్ఛార్జి మార్పు నిజంగా జరుగుతుందా లేదా ఇరు వర్గాలకు క్లారిటీ ఇచ్చి సమన్వయం చేస్తారా కాలమే తేల్చాలి.